వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నాం మనం. ఏఆర్ రెహమాన్ గారు విడాకులు తీసుకున్నారు అనేటువంటి దాని మీద. సో పూర్తి కథనాలు అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే, సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకులు తీసుకోవడాన్ని చాలామంది అంటే సముఖంగా ఉన్నారా, లేదనంటే ఎక్కడ అంటే పెళ్లి వ్యవస్థ అనేది డైల్యూట్ అయిపోయి వస్తుందా అనుకునేటువంటి ఆలోచన అయితే మనకు డెఫినెట్గా రాకమానదు. వీటి వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలు ఏంటి, దానితో పాటు ఏఆర్ రెహమాన్ గారి జీవితానికి సంబంధించినటువంటి వాటిలో ఒక్కొక్క లెజెండ్ అనే చెప్తాం మనం. సో అటువంటి జీవితంలో ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు మనతో పాటు మెంటర్, గైడ్, కోచ్, సైకాలజిస్ట్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, మనం చూసేటువంటి న్యూస్ ఏఆర్ రెహమాన్ గారు అసలు పరిచయం కూడా అక్కర్లేదండి. ఆయన ట్యూన్లు వింటే సరిపోతూ ఉంటుంది మనకి. ఎంత ప్లజెంట్గా ఉంటుందని అంటే జనరల్గా అంటూ ఉంటారు, సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయని చెప్పి మేబీ అటువంటి మహానుభావులు చూసిన తర్వాతే మనకు మనసుకు హత్తుకునేలా అనిపిస్తుంది అనుకుంటాను. అంత మంచి మనిషి ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు. అండ్ ఇట్ కమ్స్ టు పర్సనల్, ఇవాళ డివోర్స్ తీసుకున్నారు అనుకున్నటువంటి న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కథనాలు, స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి? అండ్ విడాకుల వరకు సెలబ్రిటీస్ టాలరేట్ చేసుకోలేకపోతున్నారు జీవితాన్ని అని అంటే దాని వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలు ఏంటి సార్? ముందుగా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారు నిజంగా ప్రపంచానికి, భారతదేశాన్ని పరిచయం చేశారు మరొకసారి. మ్యూజిక్ అనే ప్రపంచం ద్వారా ఆస్కార్ అవార్డు గ్రహీత అంటే చిన్న విషయం కాదు అది. అవును, చాలా అంటే ప్రొఫెషనల్ లైఫ్లో పీక్స్ స్థాయిలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి. అవును. ఇప్పుడు ఏదైతే న్యూస్ మనం వింటున్నామో, తన ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి, పర్సనల్ లైఫ్కి సంబంధించి విడాకులు అయిపోయాయి, విడాకులు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ట్రూ, అది విడాకులు తీసుకున్నారన్న విషయము. అయితే విడాకులు తీసుకుంది ఎప్పుడు అంటే 29 సంవత్సరాల వైవాహిక జీవితంలో తర్వాత తీసుకున్నారు. 29 సంవత్సరాలు కలిసి ఉన్నారు వాళ్ళు. తన ఏజ్ కూడా 29 సంవత్సరాల వయసు ఏజ్లో తన మ్యారేజ్ అయింది. తర్వాత ఇంకా 29 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 58 ఇయర్స్ ఏజ్. అంటే ఈ టైంలో విడాకులు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది? మ్యారేజ్ అయ్యి 2 నెలలకు 3 నెలలకు అర్థం కాక ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చేసాయి, ఇంకా లైఫ్ కష్టము అని 1 ఇయర్ లోపల అయిందంటే అలా కాదు. 29 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్. ఇంకా పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. 20 అంటే ఆల్మోస్ట్ 28 సంవత్సరాల ఏజ్ నుండి పాప ఉండడము, 21 ఇయర్స్, ఈ విధంగా 2 పాపలు, 1 బాబు ఉండడము. ఈ సిచ్యువేషన్లో ఏ కారణాలు బలంగా వాళ్ళకి విడాకులు తీసుకునేదాకా తీసుకెళ్ళింది అన్నది చాలా పాయింట్. అది ఇక్కడ చూడండి, తన వైఫ్ సైనా బాను అయినా కానీ తను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, నా ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అయిపోయాయి, ఇంకా నేను ముందుకు వెళ్ళే స్థితిలో లేను, కాబట్టి నేను విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇష్టం లేకపోయినా కానీ. అంటే ఈ బాండింగ్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఇద్దరిని ఒకరిద్దరు ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నారు. ఇద్దరు ఒకరి మనసులో ఒకరికి చాలా ప్రేమ ఇప్పటికీ ఉంది, ఒకరు కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఎమోషనల్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని కారణంగా తీసుకోక తప్పడం లేదు అని చెప్పేసి ఇది ఓపెన్గా వాళ్ళు చెప్తున్నట్టు విషయం. అంటే అసలు ఎందుకు ఇంత స్థాయికి ఎందుకు వచ్చింది? పిల్లలు 3 ఉన్నారు, అయినప్పటికీ ఎందుకు విడిపోతున్నారు? ఇన్ని సంవత్సరాల జీవితం అయినా ఎందుకు విడిపోతున్నారు? ప్రేమించుకున్నారు, ఇద్దరు కూడా ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, అయినా ఎందుకు విడిపోతున్నారు అంటే గ్యాప్ వచ్చేసింది. చాలా పెద్ద గ్యాప్ వచ్చిందని చెప్పాలి. అంటే చూడండి సార్, జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్, చాలా స్ట్రాంగ్ రిలేషన్. ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడం అంటే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే అవుతుంది, అంత ఈజీగా అవ్వదు. ఏమై ఉండొచ్చు అని చూసుకుంటే చూడండి, ఎమోషన్స్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయ్యాయి అంటున్నారు. ఒకరి ఎక్స్పెక్టేషన్స్ ఇంకొకరు రీచ్ అవ్వకపోవడము అనేది ఫండమెంటల్గా మనం చెప్పొచ్చు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే తను కోరుకుంటుందో అక్కడ ఇతను రీచ్ అవ్వడం, ఇతని ఎక్స్పెక్టేషన్స్ తను రీచ్ అవ్వకపోవడము. చూడండి సార్, ఒకటి ఏంటంటే లైఫ్ అన్న తర్వాత ఇద్దరు కలిసి ఉంటున్నారంటే బేసిక్ మనస్పర్ధలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, వెరీ కామన్, రాకుండా ఏముండవు. అలాంటి తరుణంలో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారా లేదా? కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా తీసుకెళ్ళిపోతుంది, అవునా లేదా? కాబట్టి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వీళ్ళు ఎక్కువ ప్రాబ్లంగా అయ్యి ఉండొచ్చు. ప్రొఫెషనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్లో అతి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఉండడము, ఫ్యామిలీ లైఫ్కి తక్కువ టైం ఇవ్వడము, ఇది మేబీ ఒక స్ట్రాంగ్ రీజన్ అయి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ రిలేషన్స్ బ్రేక్ అవుతాయంటే సార్ 100 సమస్యలు ఉన్నా కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ, 100 సమస్యలు ఉన్నా కానీ అసలు విడిపోవటము అనేది ఎక్కడవుతుందంటే ఎప్పుడైతే ట్రస్ట్ లూజ్ అవుతుందో, నమ్మకం పోతుందో. ఈ ట్రస్ట్ ఎప్పుడు లూజ్ అవుతుందంటే ఒక అభద్రతా భావం, అంటే నా స్థానం ఇంకెవరికైనా వచ్చేస్తుందేమో, మేబీ అయి ఉండొచ్చు, నా స్థానం ఇంకెవరికైనా వచ్చేస్తుందేమో అన్న భావన ఎప్పుడైతే ట్రస్ట్ మిస్ అవుతుందో అప్పుడు ఇంకా నేను ఉండలేను అన్న ఆలోచనలోకి వచ్చేస్తారు. ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు అనేక సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఇక అవ్వదు, హోప్లెస్నెస్, ఇక కలిసి ఉండలేము, ఇక నాకు తగ్గట్టుగా తను ఉండలేడు, తనకు తగ్గట్టుగా నేను ఉండలేను అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా విడిపోవడం తప్ప వేరే మార్గం లేదు, కలిసి ఉండడం కన్నా విడిపోవటమే కొంచెం మాకు బెటర్ లైఫ్ ఇస్తుంది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మేబీ ఎందుకంటే
ట్రస్ట్ గెయిన్ చేసుకోలేకపోవడము, ఎమోషన్స్ని అంటే ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకళ్ళు రీచ్ అవ్వలేకపోవడము, ఈ బేసిక్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఎలా సార్ అంటే ఒక సెలబ్రిటీ విడిపోవడానికి ఎలాంటి బలమైన కారణాలు ఉంటాయంటారు అసలు? రీజన్స్ మేబీ చాలా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక 4-5 పాయింట్స్ చెప్పుకోవచ్చండి. బేసిక్గా చెప్పుకుంటే ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం అని చెప్పాలి. ఈ ఎమోషన్స్ ఏంటి అంటే లైఫ్లో నాకు తెలిసి అతి వాల్యుబుల్ ఏదైనా ఉందంటే ఎమోషన్సే. ప్రతి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఒక టైంలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, లేకపోతే ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఒక రకమైన బాధ, రకరకాల బాధలు ఉండొచ్చు సిచ్యువేషన్ బట్టి. అంటే మనసుకి గాయమైనటువంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి. ఈ టైంలో దాన్ని ఓదార్పు కావచ్చు, ఒక రకమైన షేరింగ్ ఒకటి కావాలి. ఈ టైంలో నాకు నేను పంచుకోవడానికి కోపం, బాధ, ఏడుపు ఏది వచ్చినా కూడా అవును మాట్లాడడానికి ఒక మనిషి కావచ్చు, ఒక మనిషి కావాలి. షేరింగ్ కోసం ఒక మనిషి కావాలి. ఎవరిని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు? లైఫ్ పార్ట్నర్ అంటేనే ప్రతి విషయం ఓపెన్గా మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఇవి షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పార్ట్నర్ అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్నప్పుడు కూడాను చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారు, తన బాధ ఏంటో అర్థం చేసుకోగలగాలి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఒకసారి ఓకే ఏదో బిజీగా ఉన్నారేమో, రెండోసారి ఏదో సిచ్యువేషన్ ఉందేమో, ఎన్ని సంవత్సరాలు ఇలా చూస్తూ సంవత్సరాలు గడిచిపోతుంటే ఒక అసహనం అనేది వచ్చేస్తుంది కదా. కాబట్టి ఎమోషనల్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు పుట్టిన బేబీ కూడాను తల్లి ప్రేమను కోరుకుంటుంది. పక్కన తల్లి ఉండేప్పుడుసరికి ఏడ్చే పాప కూడా ఏడుపు ఆపేస్తుంది. ఆ ఎమోషనల్ ఎక్కడి నుంచి వచ్చేవి చెప్పండి? బై బార్న్ ఇన్బిల్డ్గా ఉన్నాయి. ఇది వైఫ్ కోరుకోవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో హస్బెండ్ కోరుకోవచ్చు. ఆ టైంలో అందుబాటులో ఎంత ఉంటున్నామో, ఈ ఎమోషన్స్ నీడ్స్ ఫిల్ఫిల్ అవుతున్నాయా లేవా? ఎప్పుడైతే ఫిల్ఫిల్ అవ్వదో అక్కడ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. రెండోది ఫిజికల్ నీడ్స్ కావచ్చు. ఫిజికల్ నీడ్స్ అంటే ఒక వ్యక్తికి ఆ టైంలో ఒక హ్యూమన్ టచ్ కావాలి, నేను నీకున్నాను అని ఒక ఓదార్పు కావాలి, భరోసా, ఆ భరోసా ఒకటి కావాలి. ఆ ఫిజికల్ ప్రజెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు, నా హస్బెండ్ చాలా పెద్ద సెలబ్రిటీయే. ఆ సెలబ్రిటీ అని నా సమాజంలో నేను చెప్పుకోవాలి కదా, నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి కదా, నా రిలేటివ్స్లో నేను చెప్పుకోవాలన్న కోరిక ఖచ్చితంగా ప్రతి వైఫ్కి ఉంటుంది. ఇక్కడ ఆస్కార్ కొట్టినట్టు ఇంత పెద్ద హీరో తనతో పాటు ఉండాలని కోరుకోవటము న్యాచురల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క సోషల్ లైఫ్లో నాతో పాటు నా హస్బెండ్ కూడా నా ప్రోగ్రామ్స్లో ఉండాలి, లేకపోతే నా ఈవెంట్స్ రావాలి, నా ఫ్యామిలీ విజిట్స్కి రావాలి అనుకున్నప్పుడు తను ఒకసారి 2 సార్లు 3 సార్లు స్కిప్ అవుతే ఎంతకాలం సహనం ఉంటుంది చెప్పండి? కంటిన్యూ 29 years లైఫ్ ఎక్కడో దగ్గర దెబ్బ కొట్టేస్తుంది, ఇంకా అవ్వదు, ఇంకా ఇంత అవ్వదు అన్నది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక ప్రజెన్స్ అనేది కోరుకుంటాము. తను ప్రొఫెషనల్గా ఒక లైఫ్ సెలబ్రిటీ అయినప్పటికీ ఇక్కడ ఒక హస్బెండ్ అన్న రోల్ ఒకటి ఉంది. అందుకే ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్కి ఒక ప్రయారిటీ ఇవ్వాలి. అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఖచ్చితంగా అది స్ట్రాంగ్ రీజన్గా మారిపోయి ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మాటి జరుగుతుందో సహనం కోల్పోతాం, కంప్లీట్గా అసహనం వచ్చేస్తుంది, ఇక అవ్వదు అన్న ఫీలింగ్లో వచ్చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ యొక్క సోషల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమానాలు రావచ్చు, ఒక డౌట్ అనేది రేజ్ అవ్వచ్చు. ఎప్పుడైతే డౌట్ రేజ్ అయిందో అది తప్పు, నేను అనుకుంది తప్పు అని తెలుస్తుందో ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఈ గిల్ట్ ఫీలింగ్ 1-4 సార్లు వచ్చేసరికి ఇంకా ఫేస్ చూయించుకోలేమన్న సిచ్యువేషను, ఇక్కడ కూడా గ్యాప్స్ వచ్చేస్తుంటాయి. ఈ బేసిక్గా కొన్ని రీజన్స్ ఉంటాయి. వీటి వల్ల సరిగా బాండింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల డైవర్స్ వరకు లీడ్ అయ్యే అవకాశాలు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అతను చెప్తుంది, నాకు ఇష్టం లేకపోయినా కానీ నా ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి కాబట్టి నేను తీసుకోవడం తప్పట్లేదు అని చెప్పేసి తను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా క్లియర్గా చెప్తుంది. ఏంటంటే సరైన కేరింగ్ లేవు, ఎమోషనల్ నీడ్స్ కానివ్వండి, ఫిజికల్ నీడ్స్ కానివ్వండి, సోషల్ నీడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగా మీట్ అవ్వకపోవడం వల్లనే ఇంతవరకు వచ్చిందని చెప్పొచ్చు. మనము చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందనంటే, అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు కానీ సార్, భరించేటువంటి ఆడవాళ్ళకి మాత్రమే ఈ ఎమోషన్స్కి సంబంధించినటువంటి విలువలు తెలుస్తాయి. వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో ఏడ్చుకుంటూ నా పరిస్థితి ఇదే అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి విమెన్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ మనం ఎవరినో తప్పు పట్టాలి అనుకునేటువంటి ఆలోచన కాదు. కాకపోతే మీరు ఇలా చెప్తుంటే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఏంటంటే నిజంగానే చాలా సాక్రిఫైస్ మెంటాలిటీ తోటి ఉంటారు సార్. అంటే సెలబ్రిటీ లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళ టైమింగ్స్ వేరుంటాయి. అవును, ఎక్కడెక్కడో అంటే ఒక సినిమాకి పనిచేసినా లేదంటే ఇంకో దానికి కూడా పనిచేసినా కూడా అవును, టైమింగ్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా సరే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4-5 రోజుల తర్వాత ఒక క్లారిటీకి వచ్చేస్తారు, ఇంకా అవ్వదులే అనుకున్నట్టు వెక్స్ అయిపోతారు. లేదంటే ఈ టైంలో ఎవరైనా డెసిషన్ తీసుకుంటారని అంటే కింద చాలామంది పెడతారు సార్, నా లైఫ్లో ఇప్పటికీ అలానే ఉంది అయినా భరించుకొని వస్తున్నాను అనుకుని పెట్టి కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా పోస్ట్ చేస్తారు. అంటే అలాంటి పెయిన్ వాళ్ళకి ఉంటుంది కొన్నిసార్లు. తప్పట్లేదు అంటే వాళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంది, కానీ ఇంకా చాలు, అయిందేదో అయింది అనుకునేటువంటి విషయాన్ని ఇద్దరు వ్యక్తపరుస్తున్నారు. ఎమోషనల్ బ్రేక్ డౌన్. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు గిల్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ప్రతిసారి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఆ పాజిటివ్ నెగిటివ్ ఒకటి అనుకుని ఉండుంటారు, ప్రజెన్స్లో అది ఒకలా కనిపించవచ్చు, ఇక్కడికి వచ్చేటప్పటికి అది రాంగ్ అని ప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ గిల్ట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు.
డౌట్స్ కూడా డెఫినెట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. వస్తాయి. అండ్ ఎనీవేస్ చాలామంది కంటే ఇలా హాఫ్గా ఇంకెప్పుడైనా సరే నా జీవితాన్ని కొంచెం గట్టెక్కించుకోవాలి, లేదనుకుంటే నా లైఫ్ నేను బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుని ఏ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హస్బెండ్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నా వైఫ్ నాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అటువంటి ప్రాసెస్లో. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఏంటంటే ఎప్పుడైతే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే గ్యాప్ కూడా మిస్ అయిపోయిందో అలాంటి సిచ్యువేషన్లో ఒక కౌన్సిలింగ్ అనేది అవసరం ఉంటుంది, ఒక థెరపీ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. అసలు ప్రాబ్లం ఎక్కడో ఐడెంటిఫై చేయాలంటే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మాట్లాడటం కోసం కూర్చునేసరికి వెంటనే ఈగోస్ అడ్డం వస్తుంటాయి. ఈగోస్ అనేది అంటే నా బాధ చెప్పుకుందామని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా, నా ఎక్స్పెక్టేషన్ చెప్పుకోవాలన్న మొదలుపెట్టిన ప్రతిసారి కూడా అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ రాకుండా దాన్ని రిజాల్వ్ చేసే విధంగా, మళ్ళీ రిలేషన్ బిల్డ్ చేసే విధంగా ఖచ్చితంగా కౌన్సిలింగ్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. మనం కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి. డెఫినెట్గా సార్. సో అది షఫీ గారిని కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఏ పెళ్ళి కూడా పెటాకులు కాకుండా ఉండాలి అని అంటే, లేదు అనుకుంటే ఒక్కొక్క హెల్దీ రిలేషన్షిప్లోకి కంటిన్యూగా సాగాలి అని అంటే కొన్ని స్కిల్స్ చాలా అవసరం నిలబెట్టుకోవడం కోసం, బంధం నిలబెట్టుకోవడం కోసం. అది త్రూ కౌన్సిలింగ్ నీడా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి వీడియో చూసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా చూసుకుంటారనేది ఇట్స్ అప్ టు యూ. బట్ వీ షుడ్ రెస్పెక్ట్ మ్యారేజ్ సిస్టమ్. ఎందుకంటే అది ఎంత కాదనుకున్నా కూడా మనకి పిల్లల్ని క్రియేట్ చేస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ క్రియేట్ చేస్తుంది, మనశ్శాంతి వస్తుంది ఆ ఫ్యామిలీ లైఫ్ కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి.